హలో అండి, ఈరోజు మళ్ళీ ఒక మంచి సోప్ వెరైటీ చూపిస్తున్నాను. దానికోసం నేను గోట్ మిల్క్ బేస్ తీసుకున్నాను. గోట్ మిల్క్ బేస్లో మనం యాడ్ చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఇలా బౌల్లో మిక్స్ చేసుకుందాము. నేను ఫస్ట్ వాటర్ తీసుకొని దాంట్లో ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అండి, బ్రూ కాఫీ ఉంటుంది చూసారా, అది వేసుకొని మిక్స్ చేసుకున్నాను. దాని తర్వాత బియ్యం పిండి వేసాను, తర్వాత పసుపు వేసాను. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా లెమన్ పీల్ పౌడర్, నిమ్మకాయ తొక్కల పొడి ఉంటుంది చూసారా, అది కూడా వేస్తున్నాను. అది వేయడం వల్ల స్క్రబ్బింగ్గా బాగుంటుంది. మీరు ఒకవేళ స్కిప్ చేయాలనుకుంటే లెమన్ పీల్ పౌడర్ స్కిప్ చేసేయచ్చు. అండ్ ఈ సోప్ దేనికి వాడతారో నేను చెప్పలేదు కదా, స్కిన్ వైటనింగ్ కోసం బాగా పనిచేస్తుందండి. 100% రిజల్ట్స్ ఉంటాయి. ఒక్కసారి ఈ సోప్ ట్రై చేసి చూడండి. కాఫీ కూడా స్కిన్ వైటనింగ్కే, బియ్యం పిండి కూడా స్కిన్ వైటనింగ్కే, టర్మరిక్ యాంటీబయాటిక్ ప్లస్ స్కిన్ వైటనింగ్. సో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా స్కిన్ వైటనింగ్కి బాగా పనికొస్తాయి. అంటే ఫెయిర్నెస్ అండ్ పక్కన పెడితే బ్రైట్ అవుతుంది స్కిన్, అండ్ ఫెయిర్నెస్ కూడా డెఫినెట్గా వస్తుంది. ట్యాన్ కూడా రిమూవ్ అయిపోతుంది బియ్యం పిండి వల్ల. రిజల్ట్స్ అయితే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ బేస్ అనేది మీరు స్కిన్ టైప్ని పట్టి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ లెమన్ పీల్ పౌడర్ కూడా నేను కొంచెం వేసుకున్నాను స్క్రబ్బింగ్ ఎఫెక్ట్ కోసం. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒకవేళ ఈ పేస్ట్ మీకు గట్టిగా అనిపిస్తే మళ్ళీ కొంచెం వాటర్ వేసుకోండి. ఇక్కడ ట్యాప్ వాటర్ వాడకూడదండి, డిస్టిల్డ్ వాటర్ అయితే బెస్ట్. ఒకవేళ డిస్టిల్డ్ వాటర్ అవైలబుల్గా లేదు అనుకుంటే ఆర్ఓ ప్యూరిఫైడ్ వాటర్ వేసుకోండి. మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకోండి. ఇప్పుడు ఈ మిక్స్చర్ని మనం మెల్ట్ చేసుకున్న సోప్స్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఎంత పౌడర్స్ వేయాలి, ఎంత వాటర్ వేసుకోవాలి, ఇవన్నీ నేను ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒక్కొక్కటిగా సోప్ వీడియోస్ చూసారంటే చాలా మంచి పాయింట్స్, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు వాటిలో ఉంటాయి. అండ్ గోట్ మిల్క్ బేస్ కలర్ కొంచెం బ్లూగా కనిపిస్తుంది కదా, నేను కలర్ ఏమి యాడ్ చేయలేదు. ఇంతకుముందు వేరే సోప్ చేశాను, దీంట్లో గోట్ మిల్క్ సోపే ప్లెయిన్ది చేశాను, దానికి బ్లూ కలర్ యాడ్ చేశాను. సో ఆ కలర్ దీనిలోకి వచ్చింది. మనకేం ప్రాబ్లం లేదు, కలర్ కొంచెం వచ్చినంత మాత్రాన సేమ్ బేసే కాబట్టి ప్రాబ్లం ఉండదు. సో మనం చేసుకున్న పేస్ట్ని ఈ మెల్ట్ చేసుకున్న సోప్ బేస్లో యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. లంప్స్ ఏమీ లేకుండా మిక్స్ చేయండి. ఎంత జాగ్రత్తగా మిక్స్ చేసినా కూడా మళ్ళీ అక్కడక్కడ ఇలా ఉండలు కడుతూనే ఉంటుంది. అవంతా మళ్ళీ కొంచెం బీటర్తో కానీ, బీటర్ అంటే ఎలక్ట్రిక్ బీటర్ కాదు, మన దగ్గర విస్క్ ఉంటుంది కదా, దాంతో ఏమైనా ట్రై చేస్తే ఆ లంప్స్ అన్నీ పోతాయి. ఇట్లా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మౌల్డ్లోకి వేసేసుకోవడమే. అండ్ చాలామంది అడుగుతున్నారు సిలికాన్ మౌల్డ్కి ఆయిల్ స్ప్రే చేయాలా లేదంటే ఆయిల్ అప్లై చేయాలా అని అడుగుతున్నారు. అస్సలు అవసరం లేదండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి సిలికాన్ మౌల్డ్లో నుంచి. మీరు ఒకవేళ స్టీల్ బౌల్ కానివ్వండి, ప్లాస్టిక్ బౌల్స్ అట్లాంటివి వాడుతున్నప్పుడు అప్లై చేయాల్సి వస్తుంది. కానీ నేనైతే ఎప్పుడు సిలికాన్ మౌల్డే వాడాను, ఎప్పుడు నేను అప్లై చేయలేదు కూడా. అండ్ ఆల్కహాల్ స్ప్రే చేయాలా అని అడుగుతున్నారు. స్టార్టింగ్లో ఏం అవసరం లేదండి, పైన మనం ఇట్లా సోపు వేసిన తర్వాత పైన ఆల్కహాల్ కావాలంటే స్ప్రే చేసుకోవచ్చు, ఆ బబుల్స్ అవి కనిపించకుండా. అది కూడా ఆప్షనలే, వేయకపోయినా పర్వాలేదు. ఈ మౌల్డ్లో వేసిన తర్వాత ఒక 2 hours అలా వదిలేస్తే గట్టిపడిపోతాయి, డీమౌల్డ్ చేసేయచ్చు. ఫైనల్ లుక్ ఇదండి. థ్యాంక్ యూ.